హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో ఫుల్ క్లీనింగ్ డే. ఒకసారి చూస్తే చాలా పని ఉందనిపిస్తుంది, కానీ ఒక్కొక్క పని చేస్తూ చివరికి మా ఇల్లు ఎలా మారిందో మీరే చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అస్సలు మిస్ అవ్వకండి. చూడండి, మా బావ నాకు హెల్ప్ చేస్తూ ఉంటే తన కాళ్ళకి దెబ్బ తగిలింది, చాలా బాధ అనిపించింది. రోజు ఎంత క్లీన్ చేసినా కిచెన్లో పని మాత్రం అయిపోదు కదా. స్టవ్ కౌంటర్, సింకు అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ మొత్తం ఎలా రెడీ చేసి చూపిస్తాను చూడండి. అంతా ఎలా చిందరవందరగా పడి ఉన్నాయో మీరే చూసేయండి. ఇవన్నీ ఎలా సర్ది నీట్గా చేసి ఎలా చూపిస్తానో లాస్ట్ వరకు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చాలా వర్తబుల్. మిస్ అయితే మీరే ఇక నష్టపోతారు, ముందే చెప్తున్నా. నాకు కెమెరా పెట్టడానికి స్టిక్స్ ఏం లేదండి. ఓన్లీ నేను కబోర్డ్లో పెట్టుకుంటా, లేకపోతే ఎక్కడైనా ఒక గంటకు రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఫోన్ పెట్టేస్తానండి. కానీ ఇలా సాంగ్ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటానండి. నచ్చితే మీరు కూడా అలా చేయండి. ఇప్పుడు బెడ్ పని మొదలు పెడదాం. బెడ్ పైన ఉన్న దుమ్మును ముందుగా క్లీన్ చేస్తే తర్వాత ఫ్లోర్ని క్లీన్ చేసినప్పుడు డస్ట్ పడదండి. ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ మురికి పడదు. అందుకే ఇప్పుడు దొరుకుతున్నానండి. చిన్న పనులేనండి, కానీ ఇల్లు శుభ్రంగా ఉండడానికి ఇవే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మనం ముందుగా తెలుసుకోవాల్సింది. కిచెన్లో చూసారు కదా, అన్ని సామాన్లు అవి ఎట్లా వస్తే అట్లా ఎలా ఉన్నాయో అవన్నిటిని ఒక్కసారిగా నీట్గా క్లీన్ చేసి ఎలా పెడతాను, ఎలా పెడితే అవి మళ్ళీ ఇలా కాకుండా ఉంటాయి అది దాని గురించి నేను వీడియో చూపిస్తానండి. ప్రతి ఒక్క క్లిప్ మిస్ అవ్వకండి. ఇప్పుడు బెడ్ మీద అన్ని బెడ్షీట్స్ వేసేస్తున్నానండి. బెడ్షీట్స్ వేసేసి ఒక్కొక్కటిగా ఇవి పెద్ద పనులు చేసుకొని తర్వాత క్లీనింగ్ పనులు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డస్ట్ మళ్ళీ పడుతుంది కదండి, మళ్ళీ మనం క్లీన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ చిన్న టిప్స్ పాటించండి. ఇంతలో బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నానండి. చూడండి మీరే ఒక్కొక్కటి ఎలా వేసేస్తున్నానో, ఇక డ్రై అయినవి ఒక్కొక్కటి ఎలా ఆరేస్తున్నానో అన్నీ వీడియో చూపిస్తానండి. కానీ చూసినంత ఈజీగా అంత స్పీడ్గా అయితే అయిపోదండి. కానీ ట్రై చేసుకొని మనకు నచ్చిన మంచి సాంగ్ పెట్టుకొని అలా పనులు చేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుందండి. మనం ఇంట్లో మిగతా పనులు చేసేలోపే బట్టలు కూడా వాష్ అయిపోతాయండి. ఇందులో డ్రై కూడా పెట్టేస్తాము. టైంని ఇలా మేనేజ్ చేసుకుంటే హౌస్ వర్క్ చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇప్పుడు బెడ్రూమ్ క్లీనింగ్ చేద్దాం. బెడ్ సరిగా సెట్ చేసుకొని
రూమ్ మొత్తం చాలా నీట్గా అనిపిస్తుందండి. బట్టలు కూడా మడత పెట్టి వాటి స్థానాల్లో చూడండి ఒక్కొక్కటి ఎలా పెడుతున్నానో మీరే చూసేయచ్చు. ప్రతి ఒక్కటి అలా పెట్టేసి సర్దేస్తున్నానండి. ఇవి చీరలు సర్దుతున్నానండి. ఒక్కొక్క చీరలు చూడండి. నేను నార్మల్గా కట్టుకోను, నాకు హెవీ వర్క్ అలా ఉన్నటివే కట్టుకుంటానండి. అవి పట్టువే, నార్మల్ చీరలు నేను కట్టుకోను మ్యాక్సిమం. చూసారు కదా ఒక్కొక్క చీరలు ఎలా ఉన్నాయో మీరే చూసేయండి. ముందు ఇంట్లో చల్ల చెదురుగా ఉన్న సామాన్లన్నీ వాటి స్థానాల్లో పెడుతున్నాను. క్లీనింగ్ మొదలుపెట్టే ముందు ఇల్లు కాస్త సర్దుకుంటే తర్వాత పని చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న వస్తువులే సరిగ్గా సెట్ చేస్తే ఇల్లు ఇంకా సరిగ్గా అందంగా కనిపిస్తుంది. మధ్యలో మా ఆయన కామెంట్ చేశారు. నన్ను పనులు చేయట్లేదని నేను ఎక్కించడానికి వెళ్తే ఆయన వెళ్ళిపోయారు. చూశారు కదా మధ్య మధ్యలో కామెడీలు ఆర్ఆర్లు బాగా వేస్తారు మా ఆయన. ఇక మన పచ్చడి డబ్బాలు అన్నీ పైన సెట్ చేస్తున్నా. ప్రతి ఒక్కటి ఇలా నీట్గా సర్దుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుందండి, లేకపోతే నాకు అంత మంచిగా అనిపించదు. ఇంట్లో మెయిన్ క్లీనింగ్లో ఫ్లోర్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందుగా ఫ్లోర్ క్లీన్ చేసి తర్వాత మాపింగ్ వేయాలి. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే మన ఇంటి లుక్ మొత్తం మారిపోతుంది. వచ్చిండబ్బా వయ్యాలి అంటారు కదా, అలాగే మా ఆయన నాతో. లాస్ట్ లుక్ ఎలా ఉందో ఫ్రెండ్స్, చివరికి మన క్లీనింగ్ మొత్తం పూర్తయింది. మొదట్లో మన ఇల్లు ఎలా ఉందో చూశారు కదా, ఇప్పుడు ఎలా మారిందో చూడండి. ఇంత పని చేసిన తర్వాత క్లీన్గా ఉన్న ఇంటిని చూస్తే వచ్చే సంతోషమే వేరు కదా. ఇవాళ నా హౌస్ క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోను మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. హేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీ ఇంట్లో మీరు చేసే క్లీనింగ్ రొటీన్ కూడా కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియో ఇంతవరకు చూసినందుకు. ఈ వీడియోలో ఇంట్లోని ప్రతి భాగాన్ని ఒక్కొక్క స్టెప్గా క్లీన్ చేశాను. సామాన్లు సర్దడం, కిచెన్ క్లీనింగ్, ఇది మా ప్రొజెక్టర్ అండి, సినిమా ప్రొజెక్టర్. బెడ్రూమ్ క్లీనింగ్, మాపింగ్ వేయడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, మొత్తం ఇంటి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కూడా చూపించాను. ఇంటిని క్లీన్ చేస్తూ నా రోజును మీతో షేర్ చేసుకున్న వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో హౌస్ క్లీనింగ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.